తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారము విజయ్ ఏదైతే టీవీకే పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో ఆ అధ్యక్షుడు నిర్వహించినటువంటి పార్టీల్లో విజయ్ సినిమా హీరోగా కూడా రాణిస్తున్నాడు. అతను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ టీవీకే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయ్ నిర్వహించినటువంటి సభలో కరూరులో నిర్వహించినటువంటి రోడ్ షోలో అయితే విషాదం చోటు చేసుకుంది. దాదాపు ఈ విషాదంలో 30 నుంచి 40 మంది వరకు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఏదైతే కరూరులో నిర్వహించినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విజయ్ ప్రతి శనివారం కూడా ఒక 2 సభలు తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చాడు విజయ్. ఇప్పటికే అతను లాస్ట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటించి ఇప్పటికే రాజకీయానికి సంబంధించినటువంటి సభల్లో ఇప్పటికే పొలిటికల్గా కూడా పూర్తిగా యాక్టివేట్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలోనే ప్రచారాలు కొనసాగిస్తున్నాడు. సో జనాల్లోకి వెళ్తున్నాడు, ప్రజల్లో కలుస్తున్నాడు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాడు, అనేకమైనటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాడు. అయితే కరూరులో తమిళనాడులో ఉన్నటువంటి కరూరులో అయితే ఈరోజు సభ నిర్వహించాడు. ఈరోజు శనివారం కాబట్టి శనివారం రోజు ప్రతి శనివారం రోజు కూడా ఈ టీవీకే పార్టీ 2 సభలు నిర్వహించాలి. అంటే సభలు మీన్స్ 2 షోలు నిర్వహించాలి, రోడ్ షోలు నిర్వహించాలి, 2 సభలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మొదటి నుంచి కూడా వాళ్ళు భావించి ఆ విధంగానే సెలెక్ట్ చేసుకుని ఆ విధంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా 2 సభలని ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ నామక్కల్లో ఏర్పాటు చేసుకున్నారు. నామక్కల్లో ఆఫ్టర్నూన్ లోపే ఆ సభ కంప్లీట్ అయిపోయింది. అక్కడ ప్రజల్లోకి వెళ్ళాడు, అక్కడ స్పీచ్ ఇచ్చాడు, అయిపోయింది. అయితే కరూరులో ఉన్నటువంటి ఒక రోడ్లో అయితే అతను సభ నిర్వహించాడు. ఈరోజు రోడ్ షో నిర్వహించాడు ముఖ్యంగా. అయితే ఆ రోడ్ షోలో అయితే విషాదం చోటు చేసుకుంది. ఎప్పుడైతే ఈ సభ యాక్చువల్లీ రోడ్ షో అయితే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 1ంటికి మాత్రమే జరగాలి. అయితే విజయ్ నామక్కల్లో అక్కడ ముగించుకొని అక్కడ ప్రచారం ముగించుకొని కరూరుకు వచ్చేసరికి ఈవినింగ్ అయినట్టు తెలుస్తుంది. అంటే సాయంత్రం దాదాపు 6 గంటల సమయం అయినట్టు తెలుస్తుంది. సో అక్కడికి దాదాపు 6 గంటలు 5 నుంచి 6 గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటికే భారీగా అభిమానులు ఈవినింగ్ కాబట్టి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు, అలాగే ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈవినింగ్ పని మొత్తం కూడా అయిపోతుంది. సో ఈవినింగ్ చిన్నపిల్లలతో సహా ఎడ్యుకేషన్కి సంబంధించి స్కూళ్ళు అయితేనేమి కాలేజీలు అయితేనేమి అన్నీ కూడా సాయంత్రం 6 లోపు అయిపోతాయి. సో ఈ నేపథ్యంలోనే అక్కడికి భారీగా జనాలు వచ్చినట్టు తెలుస్తుంది, ప్రజలు వచ్చారు, అలాగే విజయ్ అభిమానులు వచ్చారు, అలాగే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నట్టు తెలుస్తుంది. సో అక్కడికి పోలీసుల పర్మిషన్ మాత్రము 10,000 మందికి మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ మనం చూసుకున్నట్లయితే 30,000 నుంచి 40,000 మంది వరకు కూడా అక్కడికి చేరుకున్నట్లు మనకు తెలుస్తుంది. మనకు ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపు 30,000 మంది అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక చిన్నపిల్ల కూడా తప్పిపోయినట్టు వదంతులు రావడము, అలాగే పిట్టగోడ మీద భారీగా అక్కడ అభిమానులు కూర్చోవడం, ఒక్కసారిగా ఆ పిట్టగోడ కూలడంతో ఇక్కడ తొక్కిసలాట చోటు చేసుకుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. మరోవైపు అక్కడ ఒక చిన్నపిల్ల తప్పిపోవడంతో ఆ చిన్నపిల్ల కోసం వెతుకులాట ప్రారంభించి ఆ నేపథ్యంలోనే ఈ తొక్కిసలాట కూడా వదంతుల నేపథ్యంలోనే తొక్కిసలాట కూడా జరిగినట్టు ప్రాథమికంగా పోలీసులు అయితే అంచనాకు వస్తున్నారు. సో ఈ కరూరులో అయితే మొత్తానికైతే విషాదం చోటు చేసుకుందని చెప్పాయి. విజయ్ నిర్వహించినటువంటి ఈ సభలో విషాదం చోటు చేసుకుంది. ఇంతకుముందే మనం చూసాము మదురైలో కూడా ఒక సభ, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. అక్కడికి దాదాపు అనుకున్న దానికంటే 2 లక్షలు అనుకుంటే అనుకున్న దానికంటే డబుల్ వచ్చారు. 4 లక్షల మంది అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. అక్కడ పలువురికి 100 మందికి కూడా గాయాలయ్యాయి. వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో చికిత్స చేయించారు. ఆ తర్వాత అక్కడ ఎవరు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ కరూరులో నిర్వహించినటువంటి సభలో మాత్రము అనేక మంది అక్కడికి చేరుకోవడము, పిల్లలు పెద్దలు అలాగే అభిమానులు అక్కడికి భారీగా చేరుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి కారణము విజయ్ అనుకున్న టైం కంటే ఆలస్యంగా రావడము ఒకటి కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు పోలీసులకి టీవీకే పార్టీ నేతలకు కూడా ఒక వాగ్వాదం, ఒక వార్ నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే సభ ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో పెడతాము అని చెప్పేసి మొదటి నుంచి కూడా అంటున్నప్పటికీ కూడా ఇటు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇటు పోలీసులు కానీ విజయ్ సభకి ఎప్పుడు కూడా అడ్డం పడుతున్నారు అని చెప్పేసి టీవీకే పార్టీ నేతలు కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనూ వాళ్ళిద్దరికి పోలీసులకి టీవీకే పార్టీ నేతలకు మధ్య క్లాషెస్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు మొత్తానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఆ కరూరులో నిర్వహించినటువంటి ఏదైతే ఈ ప్రోగ్రాం నిర్వహించినటువంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్ కంటే కాస్త ముందుకి వెహికల్ కూడా వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఆ వెహికల్ దగ్గర భారీగా జనాలు అక్కడికి గుమిగూడడంతో
ఈ తొక్కిసలాట అయితే చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే విజయ్ సభ మదురైలో నిర్వహించిన సభలో కూడా అక్కడ తొక్కిసలాట జరిగింది. అక్కడ కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇక్కడ ఏదైతే కరూరులో నిర్వహించినటువంటి సభలో ఇక్కడ ప్రాణ నష్టం అయితే జరిగింది. దాదాపు 30 మంది పైగా కూడా ఇప్పటికే మృతి చెందినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ మృతుల్లో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. సో తమిళనాడులో ఈ ఘోర విషాదం పైన ఇప్పటికే సీఎం స్టాలిన్ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా అధికారులకు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. దగ్గరలో ఉన్నటువంటి ఆ హాస్పిటల్కి కూడా అక్కడ క్షతగాత్రులను తరలించడం జరిగింది. అలాగే మరోవైపు ఏదైతే విజయ్ ఈ సభలో మాట్లాడుతుండగా అంటే ప్రసంగిస్తుండగానే ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి వారికి సహాయక చర్యలు చేపట్టడం, టీవీకే నేతలు కూడా సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ఘటనకి కారణము అంటే విజయ్ ఆలస్యంగా రావడము ఒకటి, మరోవైపు ఈవినింగ్ తర్వాత అంటే అంచనాకు మించి భారీ సంఖ్యలో అక్కడికి జనాలు, అభిమానులు, నేతలు, టీవీకే పార్టీ కార్యకర్తలు రావడము మరొకటి కూడా చెప్పుకుంటున్నారు. మరోవైపు 10,000 మంది ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 10,000 మందికి మాత్రమే అక్కడ పర్మిషన్ ఇస్తే దాదాపు 30,000 మంది కూడా అక్కడికి రావడం ప్రధాన కారణము ఈ ఘటనకు సంబంధించి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడే ఎందుకు నిర్వహించాలి సభ అనే విషయాన్ని గురించి మనం ప్రస్తావిస్తే విజయ్ ముఖ్యంగా కరూరులో అయితే ఖర్జూర రైతులు ఎక్కువగా ఉంటారు. సో ఈ మధ్య వాళ్ళకి లాసెస్ వచ్చి అంటే తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడి అక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసము, నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను అని చెప్పడం కోసము, వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసమే కరూరులో సభ ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. సో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ అక్కడికి చేరుకోవడము, ఈ సభ ఏర్పాటు చేయడము, దాదాపు 5-6 గంటలు లేటుగా రావడము, సో ఇవన్నీ కూడా పరిణామాలు కూడా ఈ ఘటనకి కారణం అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా రైతుల ఆత్మహత్య గురించి లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం అయితే ఈ సభ ఏర్పాటు చేసి కేవలం కరూరులో ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. సో కానీ అనుకోని సంఘటన ఇక్కడ జరగడము, దాదాపు 30 మందికి పైగా అంటే అక్కడ తీవ్రమైనటువంటి విషాదం నెలకొందంటే మనం చూసుకోవచ్చు. అంటే మొదటి నుంచి కూడా విజయ్ ఎక్కడైతే సభ నిర్వహిస్తుండో సభ నిర్వహించే ప్లేసెస్లో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే మరి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదా, లేకపోతే ఎటువంటి పరిణామాలు మధ్య వాళ్ళు అంటే పోలీసులు చెప్పిన మాట వినకుండా వెళ్ళి అక్కడ సభ ఏర్పాటు చేస్తున్నారా అనే అంశాలను కూడా పోలీసులు అయితే ఇప్పటికే దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. సో ప్రాథమికంగా అయితే ఇప్పటికైతే అక్కడ అంచనా మించి రావడం వల్ల ఈ సభలో తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనాకైతే వచ్చారు. మరోవైపు సీఎం స్టాలిన్ కూడా ఎప్పటికప్పుడు ఇటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి సీఎం స్టాలిన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి అసలు ఘటనకి కారణం ఏంటి అనేది అయితే మనకి పూర్తి స్థాయి విచారణలో తేలే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది.